ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. రైతులు చెట్ల కింద నిలబడకూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుండి మురుగునీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. ఇప్పటికే పత్తి విత్తుకున్న రైతులు విత్తిన 7 నుండి 10 రోజుల లోపు మొలకరాని స్థానంలో మరలా విత్తనం విత్తుకోవాలి. జూలై నెలలో తెలంగాణ సోనా వరి రకం నారుమడి పోయుటకు అనుకూలం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. తరచుగా వరి కాండం తొలుచు పురుగు ఆశించే ప్రాంతాలలో ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఎకరాకు కార్బోప్యూరాన్ 3G గుళికలను నాటిన 15 రోజులకు వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లికోడును నివారించవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపై కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు గాలిబాటను తీయడం వలన గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. జూలై 15వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు స్వల్పకాలిక మొక్కజొన్నను విత్తుకొనుటకు అనుకూలం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు. కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను.